మనిషి గీత నుంచి 7వ కీర్తన. రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అదే బైబిల్ మిషన్ ప్రభువే దానిని బయలుపరచెను, అదే బైబిల్ మిషన్ ప్రభువే దానిని బయలుపరచెను. 1938 జనవరి నెలలో బయల్పడే, 1938 జనవరి నెలలో బయల్పడే. గాలి అందున గదిలో వ్రాసి, గాలి అందున గదిలో వ్రాసి ప్రభువే దానిని బయలుపరచెను, ప్రభువే దానిని బయలుపరచెను. రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తె పిలచిన ప్రభు, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను. చూపించిన వారే హోవయే, స్థాపించిన వారు దాసుడే. చూపించిన వారే హోవయే, స్థాపించిన వారు దాసుడే. యువరాజు వలెనే బయటకు రామని, యువరాజు వలెనే బయటకు రామని పిలచిన ప్రభు బయలుపరచెను, పిలచిన ప్రభు బయలుపరచెను. రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను. దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమిచ్చుచుండును. దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమిచ్చుచుండును. ప్రభువు దూతలు పరిశుద్ధులను, ప్రభువు దూతలు పరిశుద్ధులను. భూమి అందరి విశ్వాసులను, భూమి అందరి విశ్వాసులను. రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను. వర్తమానములనిచ్చెదరు, వరములను సగి నడిపెదరు. వర్తమానములనిచ్చెదరు, వరములను సగి నడిపెదరు. ఇదియు నిజమని చాటించుటకై, ఇదియు నిజమని చాటించుటకై రాజమండ్రిలో బయలుపరచెను, రాజమండ్రిలో బయలుపరచెను. రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను, అదే బైబిల్ మిషన్ అనబడెను. ప్రభువే దానిని బయలుపరచెను. సన్నిధి క్రమమును నేర్పించి
చేయని వారెవరైనను సన్నిధి చేయని వారెవరైనను ఏర్పాటులో లేనట్టి వారలే ఏర్పాటులో లేనట్టి వారలే సగడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను గీటుక వచ్చినది మిషను చేట్లలో గెలిచినది మిషను గీటుకు వచ్చినది మిషను చీట్లలో గెలిచినది మిషను చేతి సహాయము లేకపోయేనా చేతి సహాయము లేకపోయినా గీటుకు వచ్చి స్థాపనాయను గీటుకు వచ్చి స్థాపనాయను రాకడవాతను ధరలో చాటుటకు పెండ్లి కుమార్తె పిలచిన ప్రభు అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను తండ్రి కుమార శుద్ధాత్మలకు నిరతమగుగాక స్తుతులు తండ్రి కుమార శుద్ధాత్మలకు నిరతమగుగాక స్తుతులు ఇహ పరమందున ఏక సంగమై ఇహ పరమందున ఏక సంగమై వెలయుచుండు శాశ్వతంబున వెలయుచుండు శాశ్వతంబున రాకడవాతను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను అదే బైబిల్ మిషన్ బర్డెన్ ప్రభు వేదానిని బయలుపరచెను మరణకరం దేవుని వాక్యం చదువుకున్నామండి. అపోస్తలుడైన పౌలు రెండవ కొరింథీ సంఘముకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 2వ భాగం. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమా స్వరూపమైన మా ప్రియలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో 2021 సంవత్సరము జనవరి మాసము చివరి పునరుత్థానము చివరి దినమున మరి ఒకసారి నీ పాదములు ఎదుగు రగల భాగ్యించిన మా దేవ, నీ గణనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. పాటల ద్వారాను ఆరాధన క్రమము ద్వారాను ఘనత మహిమ ప్రభావం పొందిన మా తండ్రి, నీ వాక్య గ్రంథము నుండి వాక్యమైన నిన్ను ధ్యానించుండగా వాక్యమైన నీవే మాకు
అందించమని వేడుకొంచున్నాము తండ్రి. ఇదిగో ఈ దినము ఆయన మాకు పర్వదినము, నీ అంతరంగంలోని ఉద్దేశమును నెరవేర్చడానికి, నీ అంతర్యంలో ఉన్న చిత్తమును నెరవేర్చడానికి భూలోకములో నీవు స్థాపించిన బైబిల్ మిషన్ను పర్వదినములను బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. కనుక బయలుపరిచేవాడు నీవే, స్థాపించిన వాడు నీవే కనుక తండ్రి వాక్య గ్రంథంలో మాతో మాట్లాడి మమతం దీవించి ఆస్వాదించు. అల్లెప్పుడూ అయోగ్యుడని మరుగుపరిచి నువ్వే మాట్లాడు. ఏ సీపున్నామా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఆయనను ఆరాధించడం వల్ల రావాల్సిన ధన్యత దేవుని పరమ తండ్రి మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రాయబడే నీలో బైబిలు మిషన్ నామములో రాసిన ఆత్మకు స్తోత్రములు. వ్రాయబడెను గాలిలో బైబిలు మిషను నామమును వ్రాసిన ఆత్మకు స్తోత్రములు. దేవునందు ప్రియ విశ్వాసులారా, ఈ దినము దేవుడు తన అంతరంగములో ఉన్న ఉద్దేశమును గాలిలో వ్రాసి చూపించుట, తన ఉద్దేశమును బైబిల్ మిషన్ నామమున స్థిరపరచుట, స్థాపించుట మనము జ్ఞప్తి తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈ దినము 1938 సంవత్సరము జనవరి 37వ తారీఖు సోమవారము మధ్యాహ్నం 3 గంటలకు దైవ ధ్యానంలో ఉన్న దైవజనుడు దేవదాసరి గారికి ప్రభువు బయలుపరిచిన బైబిలు మిషను. ఎందుకు ప్రభువు దైవజనుడికి బైబిల్ మిషన్ బయలుపరిచారంటే, దైవజనుడు దేవునితో సహవాసం కలిగిన వారై బైబిల్ గ్రంథం అందరి పరిశుద్ధాత్మను గురించి నా సంగతులు బోధించుచుండగా లోదర మిషన్ అధికారులైన వారు, అయ్యా ఈ పరిశుద్ధాత్మ అనే బోధ, పరిశుద్ధాత్మను గురించిన బోధ మా మిషన్లకు వ్యతిరేకమైనది కనుక మీరు అలాగే బోధించవద్దు, మీరు అలాగున బోధించవద్దు అని అయ్యగారిని మందలించినప్పుడు, అయ్యా మీరు బోధించాలనుకుంటే మీరు బయటకు వెళ్ళి మీ బైబిల్లో ఉన్నవి బోధించకుండా కానీ లోదర మిషన్ సిద్ధాంతములకు వ్యతిరేకమైన బోధ ఇక్కడ బోధించకూడదు. మీరు వెళ్ళి మీరే బోధించుకోండి. ఇతరుల మిషన్ వారిని ఎలాగ మేము గౌరవిస్తున్నామో అలాగే మిమ్మల్ని గౌరవిస్తామని ఇక్కడ మందలించినప్పుడు దైవజనుడు వేదనతో మధ్యాహ్న కాలం ముందు, సోమవారం మధ్యాహ్న కాలం ముందు 3 గంటలకు వేదనతో సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు స్వయముగా తానే బయలుపరచడమును చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసులారా, బయలుపరచుట ఏంటమ్మా? బయలుపరచుట. ఈ బయలుపరచుట అనేది ఆది కాలం నుండి మనము చూస్తూనే ఉన్నాం.
ఆది కాలం నుండి మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడు తన చిత్తమును ఆది మానవులైన ఆదాములకు బయలుపరచడం చూస్తున్నాం. చూడండి, ఆది కాలము 3వ అధ్యాయం 15వ వచనం. ఆది కాలం 3వ వచనం. చాలండి. తను చేయబోయే తన సంకల్పించబోయే రక్షణను గురించి దేవుడు మొదటగా బయలుపరచుట తన కుమారుడైన ఆదాములకు బయలుపరచుట. రెండవది తన చిత్తము అబ్రహాముకు బయలుపరిచాడు. ఆది కాండము 18వ అధ్యాయం 10వ వచనము 47వ వచనం. స్త్రీ ధర్మం సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొను. ఇక్కడ తన చేయబోయే పనిని దేవుడు తన దాసులైన వారికి బయలుపరచుట మనం చూస్తూ ఉన్నాం. మొదటగా పాపములో పడిపోయిన ఆదాములకు దేవుడు తన రక్షణ ఎలా కలుగు చేయనై ఉన్నాడో బయలుపరిచాడు. రెండవది తాను పిలువగా వచ్చిన అబ్రహాము తన చిత్తమును బయలుపరిచిన వాడు. నీ సన్నిధి నిలుపు సన్నిధి నిలుపు కనుక మొదటి నుండి తండ్రి అయిన దేవుడు ఏది తన బిడైన వారికి తెలియపరచకుండా మారలేదు. అబ్రహాము తెలియపరిచాడు, ఆదాము తెలియపరిచాడు. తర్వాత మోషే కూడా తన చిత్తమును బయలుపరచడం చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలను. వీరు లోపడనలని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ శ్వాసముగా చేసుకొనమనెను. అతడు 40 రేయింకాళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. చదువు. దేవుడు తన చిత్తము తన ఆజ్ఞలను దాసుడైన నిబంధనను ప్రవక్త మోషేకు బయలుపరచడం మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఎలీషాకు దేవుడు తన చిత్తమును బయలుపరిచిన 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం
అందుకు హజాయేలు ముక్కవట్టి వాడనకు నీ దాసుడనైనా నేను ఇంత కార్యం చేయటకు ఎంతటి వాడను అని అతడితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజువగుదని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనను. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమాని యొద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగుగా, అతడు నిజముగా నీవు బాగుపడదవని అతడు చెప్పనెను. చాలండి. దేవుడు తన చిత్తమును ప్రవక్త మోషేకు తెలియజేశాడు. ఎలీషాకు తన చిత్తమును నెరవేర్చిన వాడే. తదుపరి తాను చేయి ఇశ్రాయేలు పట్ల లేక బెల్షస్సరు పట్ల తాను చేయి ఉద్దేశించిన కార్యము కూడా ప్రవక్తన దానియేలుతో దానియేలుకు బయలుపరిచిన మనం చూస్తున్నాం. ఈ ఆదాము, అబ్రహాము, మోషే, ఎలీషా లేక దానియేలే కాదు, ఆ తదుపరి ఉన్న ప్రవక్తలైన యెషయా మొదలుకొని లేక బిలాము మొదలుకొని మలాకీ వరకు ప్రవక్త వరకు అందరికీ తన చిత్తమును తన భవిష్యత్ కాలమును బయలుపరిచిన వాడే. దేవుడు బయలుపరిచిన వాడే ఉన్నాడు. అందుకే హెజ్కేలు గ్రంథం అంటాడు, నేను సంకల్పించిన వాటిని నా దాసులైన వారికి బయలుపరచకుండా నేనేది చేయను. మనం అనుకుంటుంటాం, దేవుడు అన్యాయస్తుడు, నాకు చెప్పకుండా ఈ యొక్క కీడు నా మీద పంపించాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు దాని ముందుగానే మనకు కలలోనూ, స్వప్నములోనూ, దర్శనములోనే మనకు తెలియపరుస్తాడు. అది వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని గ్రహించుకునే జ్ఞానము మనకు లేకపోవడం వలన దేవుడు మన నేరము ఒప్పేవారే ఉన్నాం. కనుక ఆది నుండి దేవుడు తన చిత్తమును తన దాసులైన వారికి బయలుపరుచుతూనే వచ్చాడు. కనుక ఏది మెరుగు కాకుండా ఉండదు. అందుకే ప్రతి వారికి ప్రతి ప్రవక్తకు దాసులకి తన చిత్తం నెరవేరుస్తూనే వచ్చాడు. కానీ ఏది దైవజనులకు బయలుపరిచారంటే తన అంతరంగములను ఉద్దేశం దైవజనునికి బయలుపరిచాడు. అలాగే పాదరమ భక్తులకేనా కొత్త నిబంధన కాలంలో ఎవరికి బయలుపరచబడలేదా అని చూస్తే అపోస్తలుల పౌలుకు దేవుడు బయలుపరిచినట. చూడండి, తీతుకు వాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో తన చిత్తమును లేక తన ఉద్దేశమును పౌలుకు బయలుపరచడం మనం చూస్తున్నాం. తీతుకు వాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారులకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవము 4వ వచనం. 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనం. ఆ నిత్య జీవము బద్దమైనదని దేవుడు వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యంలో యుక్త కాలముల యందు బయలుపరిచింది. తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. యుక్త కాలమందు తన వాక్యమును లేక ఈ కడవరి కాలంలో తన చిత్తమును ఈ మర్మం పౌలుకు బయలుపరచడం. చూడండి, చదవండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు అపోస్తలుకును ప్రవక్తలకు తెలియపరచబడినట్లు పూర్వకాలం ఎవరికి తెలియపరచబడలేదట? మనుషులకు తెలియపరచబడలేదు. మానవులకు ఎందుకు తెలియపరచబడదంటే మానవుడు దేవుని చిత్తము కొరకు ఎదురు చూడకపోట. మనం ఏం చేయాలి? దేవుని చిత్తముల కొరకు ఎదురు చూస్తే దేవుడు తన చిత్తమును మనకు బయలుపరచువాడై ఉన్నాడు.
అలాగే కొలస్సీ పత్రిక 1:27. కొలస్సీ 1:27. కొలస్సీ రాసిన పత్రిక 1:27. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందరిన క్రీస్తు మహిమని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచు. ఇప్పుడు మర్మము వారికి బయలుపరచబడింది ఉన్నది కనుక ఆ కాలంలో తన చిత్తమును దైవ సేవకులకు ప్రవక్త బయలుపరిచాడు. కలవరి కాలంలో దేవుడు తన మర్మమును తన జ్ఞానులైన వారికి, ప్రవక్తలైన వారికి, అపోస్తులైన వారికి, సేవకులైన వారికి, లేక తన కుమారులైన వారికి బయలుపరుచున్నాడు. అందుకే మనం పాడుకున్నాం ఎందుక 4వ పాటలు కూడా మర్మమును బోధించు అంటే బయలు చూడండి. కన్వెన్షన్ గెత్తులో ఆదివారం మర్మమును బోధించుటంటే చదవటది. రాసిన ఆత్మకు స్తోత్రములు రాయబడే. ఈ కడవర కాలంలో దేవుడు తన చిత్తము బయలుపరచడానికి, తన చిత్తము తెలియపరచడానికి బైబిల్ మిషన్ను బయలుపరచుట. చూడండి, దేవుని చిత్తమును నెరవేర్చిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో కొంతమంది ఎవరంటే అబ్రాహాము దేవుని చిత్తం నెరవేర్చాడు అండి, పౌలు దేవుని చిత్తం నెరవేర్చాడు, పరమాత్మ జ్ఞాని యోహాను దేవుని చిత్తమును నెరవేర్చినాడు. కనుక అంతమంది భక్తులైన వారు దేవుని చిత్తం నెరవేర్చి ఉండగా దేవుడు బైబిల్ మిషన్ను ఎవరికి బయలుపరిచాడంట? దైవజనుడికి బయలుపరచుట చూస్తున్నాం. ఇప్పుడు ప్రవక్తలైన వారు ఉన్నారు, అపోస్తులైన వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కనుక వారందరూ ఉండగా దేవుడు దైవజనునికి ఎందుకు బైబిల్ మిషన్ను బయలుపరిచారంటే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఈ చిన్నపిల్లల వారికి దేవుడు తన చిత్తంలో బయలుపరచుట. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం చూస్తే, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినానని నేను స్తుతించుచున్నాను. చూడండి, మత్తయి సువార్త 25:11-25 నువ్వు జ్ఞానులకు వివేకులను మరుగుపరిచి ఎవరికి బయలుపరిచాడట? చిన్న పిల్లల వారికి తన చిత్తము బయలుపరిచాడు. అలాగే భూలోకములో గొప్పదైన మిషనరీలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కాక దైవజనునికి బైబిల్ మిషన్ను బయలుపరచడానికి కారణం, ఆనాడు జ్ఞానంలో వివేకులు కాక ఎవరు చిన్నపిల్లల వారి బాలకు ఎలాగ బయలుపరిచాడు, అలాగే దేవుడు బాలు మనస్తత్వం కలిగిన దైవజనునికి
బైబిల్ మిషను బయలుపరచు అంటే పసి బాలులకే బయలుపరిచినావు నేను స్తుతిస్తున్నావు అంటే బాలుల్లో ఏముండదు, పాపం ఉండదు. బాలుల్లో ఏముండదండి, పాపం ఉండదు, అసూయ ఉండదు, అంటే అన్యాయం అనేది ఉండదు. కానీ పెద్దవాళ్ళు ఏముంటుంది, అందుకే పెద్దవారైన జ్ఞానులైన వారికి, వివేకులైన వారికి, గొప్పవారి కృష్ణుల వారికి బయలుపరిస్తే ఇది దేవుడు నాకే బయలుపరిచాడు, మా దేశానికే బయలుపరిచాడు, మా కాలముకే మాకే బయలుపరిచాడని చెప్పుకుంటాడని అంత జ్ఞానహీనమైన జ్ఞాని అయిన చిన్న మనస్సు గల వారైన దైవజనులకు దేవతలు. అందుకే దైవజనులు ఏమనేది దేవుడు బయలుపరిచిన విషయం. ఇది నాకు అంటే ఎవరు బయలుపరిచిన అన్నారు దైవజనులు, దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయం. కనుక అందుకే ఈ కడవరి కాలంలో దేవుడు అంతరంగములను ఉద్దేశమును నెరవేర్చడానికి తన కుమారుని క్రీస్తువును ఉదయమైన సంఘమును సిద్ధపరచడానికి బైబిల్ మిషన్లను దేవుడు దైవజనులకు ద్వారా బయలుపరచుట చూస్తూ ఉన్నాం. కనుక ఎంతోమంది ప్రముఖులు ఉండగా దేవుడు కడవరి వారిన ఈ దైవజనులు మిషనరీ కాదు, పాదిరి కాదు. కాబట్టి దైవజనులు ఎవరు, ఒక మిషనరీ కాదు, ఒక పాదిరి కోరు సామాన్య మానవుడైన దైవజనుడికి ఇలాగా బైబిలులోని సిద్ధాంతములను, బైబిల్ యొక్క పనిని నెరవేర్చడానికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారే. బైబిల్ మిషను అనగా బైబిల్ యొక్క పనిని, బైబిల్లో ఉన్న సిద్ధాంతులుగా వ్రాతములకు, బైబిల్లో ఉన్న కార్యాలను చేయడానికే వచ్చింది బైబిల్ మిషను. కనుక అనేక మిషన్లు ఉన్నాయి, వారి కార్యాలు, వారి సిద్ధాంతాలు జరిగిస్తారు. కానీ ఇక్కడ దేవుడు బైబిల్ మిషన్ అంటే బైబిల్లో ఉన్న కాలమును, బైబిల్లో ఉన్న వాటిని జరిగించడానికి బైబిల్ మిషన్ దైవజనునికి బయలుపరిచినట్లు కనబడుతుంది. ఆ కాలంలో జ్ఞాని ప్రవాది జ్ఞాని యోహానుకు ప్రకటన గ్రంథం తెలియపరిచాడు. యోహాను గొప్పవాడా, దైవజనుడు గొప్పవాడా? జరగబో సంగతులు చూసిన యోహానే గొప్పవాడు. కానీ ఆ యోహానికి బయలుపరిచిన దేవుడు బయలుపరచలేదు. ఎందుకంటే దేవుడి అంతరంగంలో ఎవరు ఎదుర్కొంటారో, దేవుడి చిత్తములను ఎవరు నెరవేర్చగలుగుతారో వారికి దేవుడు బైబిల్ను బయలుపరిచిన వారి ఉన్నారు. కనుక బైబిల్ మిషన్ అనగా దేవుడి అంతరంగమును నెరవేర్చే మిషన్ అయి ఉన్నది. కనుక కడవరి కాలంలో దేవుడు గాలిలో బైబిల్ మిషన్ వ్రాసి చూపించాడు. కనుక దేవుడు పూర్వము మొదట రాతి మీద రాసి చూపించాడు. మొదట రాతి పలకల మీద దేవుడు తన చిత్రంలో రాసి చూపించాడు. తదుపరి కాలం బట్టి గోడ మీద చేత్తో రాసి చూపించాడు. తదుపరి చివరిగా కాలంలో గాలిలో చేత్తో రాసి చూపించాడు. మొదట రాతి మీద తన చేయి రాతను రాసి చూపించాడు. రెండవది గోడ మీద తన చేయి రాతను రాసి చూపించాడు. మూడవది నేల మీద తన చేతితో రాసి చూపించాడు. నాలుగవది గాలిలో తన చేతిలో తన రాసి తన చిత్తంలో రాసి చూపించిన వారే కాదు. కనుక రాతి మీద రాసిన దేవుడు, గోడ మీద రాసిన దేవుడు, నేల మీద రాసిన దేవుడు, గాలిలో రాసిన దేవుడు మరి ఎక్కడ వ్రాయిస్తాను అంటాడంటే అండి మీ హృదయం అని పలకల మీద. చూడండి 2 కొరింథీ పత్రిక 3:3 రాత్రి పలకల మీద కానీ శిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయంలో పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో వ్రాయబడిన పత్రికలపై మీరు ఉన్నారు. ఆయా సమయంలో దేవుడు ఆయా వాటి మీద రాశాడు. ఈ కడవరి కాలంలో మనం ఏమై ఉన్నట, మనం ఎవరము చదువుకున్నాం, క్రీస్తు పత్రికలము. ఎవరండి? క్రీస్తు పత్రికలమై ఉన్నాం. పత్రిక అంటే ఏంటంట? పత్రిక అంటే ఏంటి? తెలియపరచుట,
అలాగా దేవుని చిత్తము తెలుపుట. కనుక మనం ఉత్తరములమై ఉన్నాం, క్రీస్తుకు పత్రికలమై ఉన్నాం. కనుక ఈ కడవరి దినములో దేని మీద రాయబడాలి? దేవుని ఆత్మచేత మన హృదయం అనే పలకల మీద వ్రాయబడాలి. మనం క్రీస్తు పత్రికలమై ఉండాలి. అంటే ఈ కడవరి కాలంలో దేవుని చిత్తంలో తెలియపరిచే వారమై ఉండాలి. దేవుని అంతరంగ ఉద్దేశం నెరవేర్చే వారమై మనం ఉండాలి. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను మనందరినీ బైబిల్ మిషన్లోకి తీసుకువచ్చాడు. పూర్వకాలం నుంచి చెప్పిన వారు పెద్దలైన వారు బైబిల్ మిషన్ మెంబర్లు అవ్వాలంటే, ఇక బైబిల్ మిషన్ సంఘ సభ్యులు అవ్వాలంటే ఏమన్నా ర్యాకెస్ని పుట్టాలంట అండి. ర్యాకెస్ని పుట్టవలసిన వారమై ఉన్నాం. ఏదైనా ఒక కార్యం మనకు జరగాలంటే అదృష్టం మనకు ఉండాలంట. ఏదైనా ఒక చిత్తం మనకు జరగాలంటే ఏముండాలి? అదృష్టము ఉండాలి. అలాగే బైబిల్ మిషన్లో సంఘ సభ్యులు అవ్వడానికి మనకు అదృష్టం ఉందండి. దేవుడి చిత్తం లేనిది ఎవరు బైబిల్ మిషన్లోకి రాలేదు. మరి వచ్చినా వారు నిలబడలేరు. ఎంతకాలం కొంతకాలం నిలబడతారు. కనుక మీ విశ్వాసులారా, మనం దేవుని ఏర్పాటు మిషన్లోకి సభ్యులమై ఉంటే మన దేవుని చిత్తం మన ఇలా ఉన్నది. మనం ఏమై ఉండాలంట? దేవుని చిత్తమును లాగా దేవుని పత్రిక, క్రీస్తు పత్రికలమై ఉండాలి. బైబిల్ మిషన్ ఏ తెలియపరుస్తుంది? దేవుని చిత్తమును బయలుపరుస్తుంది, దేవుని చిత్తమును నెరవేరుస్తుంది. అలాగే బైబిల్ మిషన్లో ఉన్న వారమైన నీవు నేను ఏం చేయాలా? క్రీస్తు పత్రికలమై ఉన్నాం కనుక దేవుని చిత్తమును తెలియపరచవలసిన వారం ఉన్నాం. దేవుని అంటే ప్రణాళికను మనం అంటే నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఏంటి దేవుని ప్రణాళిక? అమ్మ, క్రీస్తు యొక్క ప్రణాళిక ఏంటో మీరు చెప్పగలరా? చెప్పగలరా? చూడు, మొదటి పేతురు పత్రిక అనుకుంటా, ప్రతి వాని మోకాలు నీ నామను వంగాలి, ప్రతి వాని నాలుక నీ నామను రచించాలి. అందుకోసమే అన్ని నామముల కంటే పైనామం నీకు. చూడండి, పేతురు కోసం 2వ పత్రిక అనుకుంటా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును దేవుడు హెచ్చించి ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించును. కనుక దేవుని యొక్క లేక క్రీస్తు యొక్క మూల సిద్ధాంతం లేక మూల ఏంటంటే అందరూ క్రీస్తు నామమున పలకాలి, అందరూ క్రీస్తుకే మరకాలి. అది క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశము, సిద్ధాంతం. కనుక ఆ పని స్థిరపరచడానికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచాడు. అలాగే ఆ సిద్ధమును నెరవేర్చడానికి బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచాడు. కనుక బైబిల్ మిషన్ వారు మనం లేక క్రీస్తు పత్రికలో మనము ఏం ప్రార్థన చేయాలి? అందరూ నీ నామమును అంగీకరించాలి, అందరూ నీ నామమున నీకు మొక్కాలి అని ప్రార్థన చేయవలసిన వారు. పత్రిక అంటే దేవుడి ఉద్దేశము తెలియపరిచేది అంతే. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ కడవరి కాలంలో మనం ప్రార్థించవలసిన అంశం ఏంటి? ప్రతి వాడు నీ నామమును స్తుతించాలి, ప్రతి నాలుక నీ నామం గణపరచాలి, ప్రతి వాడు నీ నామన అని ప్రార్థించాలి. అది దేవుని చిత్తము. కనుక ఆ చిత్తము నెరవేర్చదని నేను ప్రార్థన చేసే విజ్ఞాపన పనులమై పత్రికలమై ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి అంటే బైబిల్ మిషన్ భూలోకములో దేవుడు స్థాపించాలి. అంటే ఉన్నవాడు లేదంటే చూడండి, క్యాథలిక్ మిషన్ ఉంది,
ఆ సంఘానికి వెళ్ళి మరి నీకు సంస్కారం అంటే ఇస్తారా? ఎవరు? ఎందుకంటే మీరు మా వారు కాదు. బాప్టిస్ట్ మిషన్ ఉంది, అడిగితే మీరు మా వారు కాదంట. కానీ బైబిల్ మిషన్ వారు అంటారా? ఎవరు రాని రమ్మంటారు, సంస్కరిస్తారు, అన్నీ చేస్తారు. కనుక దేవుని అంతరంగంలో ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు భూలోకంలో బైబిల్ మిషన్ను స్థాపన చేశారు. కానీ అది ఎప్పుడు స్థాపన చేయాలి? ఎప్పుడో స్థాపన చేయవలసి వచ్చింది, కానీ సమయము ఆయన రాలేదు. సరైన వారు దేవుడికి సరైన వారు దొరకక దేవుడు ఆది కాలం నుండి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూనే వచ్చారు. కానీ సమయం వచ్చింది. దేవుడు ఆ కాలంలో మోషేకు, దానియేలుకు, అలాగే యెషయాకు తెలియపరిచినట్లు కడవరి కాల భక్తులైన దైవజన దేవదత్త గారికి తెలియపరిచారు. కనుక చూడండి, ఏదైనా ఒక కార్యం చేయాలంటే గ్రామంలో అది ఎవరికి చెప్తారు? గ్రామం పెద్ద నమ్మకమైన వారికి. రండి, నమ్మకమైన వారికి కాదు. అలాగే ఈ లోకంలో అనేక మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు. కానీ ఎవరి నమ్మకమైన వారంట? దైవజనుడు దేవునికి నమ్మకమైన వారే ఉన్నారు. కనుక అందుకే యువరాజులే బయటకు రమ్మన్నారు, బైబిల్ మిషన్ను బయలుపరిచారు. చాలా కాలం వరకంట అయ్యగారు దాన్ని అంగీకరించలేదంట. నువ్వు నేను చిత్తంలో నెరవేర్చలేదు, అయోగ్యుడును, యోగ్యుడు కాను. నీ ఎవరికైనా బయలుపరచు. యవనస్తులకు ఒక మిషనరీని బయలుపరిస్తే 24 గంటల్లో ఈ ప్రపంచానంతటికీ ఈ మిషన్ను పాటింపజేస్తాడు అని చెప్పినప్పుడంట దేవుడు ఒక కళ చూపించాడు. దేవదాసు ఒక చెట్టు ఉంది, చెట్టుకు పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది. రెండునూ రాలిపోయి ఏది తిరిగి మొలకెత్తాది? ఏది మొలుస్తుందట? పండకాయ అంటే. అలాగే ఈ యవ్వనస్తుడైన మిషనరీ అంటే కాయ వంటి వాడు కొంతకాలమే పనిచేయగలడు. కానీ నీవైతే దేవునిలో లీనమైన వాడు, నా అంతరంగంలో ఎరుగురు వాడై ఉన్నావు కనుక నీ ద్వారానే బైబిల్ మిషన్ వ్యాప్తి చెందుతా నా చిత్తమని దైవజనుడికి బయలుపరిచిన వారై ఉన్నారు. కనుక దేవుని ప్రియ విశ్వాసలారా, దేవుడి అంతరంగంలో ఉద్దేశం దేవుని చిత్త నెరవేర్చడానికి ఈ చిత్తచల మిషన్ ఉంది. ఎన్నో మిషన్లు ఉన్నాయి భూలోకంలో, కానీ దేవుడు తన అంతరంగంలో నెరవేర్చిన బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారై ఉన్నారు. కనుక నేటికి 83 సంవత్సరాలు గడిచి 84వ సంవత్సరంలో మనం ప్రవేశించున్నాం. 84 సంవత్సరాల కన్యక ఇది. కనుక ఈ కన్యక దేవుని చిత్తము నెరవేర్చి బైబిల్ మిషన్ అంటే ఎవరుంది? బైబిల్ మిషన్ దేవుని చిత్తం నెరవేర్చాలంటాం. బైబిల్ మిషన్ అంటే ఎవరు? మనమే బైబిల్ మిషన్. మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు ఏం మిషన్ వారంటే ఏం చెప్తారు? మీరు అమ్మా మీరు ఏం మిషన్ వారంటే ఏం చెప్తారు? బైబిల్ మిషన్ అంటే బైబిల్ మిషన్ వారని చెప్పుకోండి. అంటే బైబిల్ మిషన్ అంటే ఎవరు? మనమే బైబిల్ మిషన్. కనుక బైబిల్ మిషన్లో ఉన్న మనము క్రీస్తు పత్రికలమై ఉండి ఈ కడవరి కాలంలో దేవుని చిత్తమును, దేవుడి ఇష్టమును అంటే ప్రకటించే వారిగా, దేవుని చిత్తమును నెరవేర్చే దేవుడికి ప్రార్థించే ప్రార్థనలుగా ఉండవలసిన వారు మేము. అటు దేవుని చిత్తమును నెరవేర్చిన దయ్యత దేవుడు బయలుపరిచిన దేవుడు మనందరకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న బైబిల్ మిషన్ కొరకు అయిన ప్రార్థనలు, స్థుతులు ఉన్నాయి, చేసుకుందాం. మోకరించండి. అంశములు తర్వాత ప్రార్థన చేసి స్థుతులు చేసుకున్నాం. దేవా, నీవు ఏ ఉద్దేశంతో బైబిల్ మిషన్ బయలుపరిచినావో ఆ ఉద్దేశంలో కడవరకు నెరవేరుస్తావు. నీవు స్థాపించిన సంఘములు 810 శాఖలైనను నీవు బైబిల్ మిషన్ను ఎందుకు స్థాపించినావో నీ జ్ఞానములకై తెలియదు. క్రైస్తవులు ఉన్న ఇన్ని దేశములు ఉండగా బైబిల్ మిషన్ ఇండియాలోనే ఎందుకు బయలుపరిచినావో నీ జ్ఞానములకై
లోకంలో గొప్ప గొప్ప పట్టణములు ఉండగా రాజమహేంద్రవరములో ఎందుకు బయలుమిషన్ బయలుపరిచినావో నీకే తెలియదు. మొదటి నెలలు పుట్టినది మొదలుకొని ఎన్ని వందల సంవత్సరములు గడువుగా 1938వ సంవత్సరంలో బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియదు. సంఘములో 800 మిషన్లు ఉండగా లోదరన్ మిషన్లో ఉన్న ఒక బోధకుడికి ఎందుకు బైబిల్ మిషన్ బయలుపరిచినావో, సంఘములో అనేక మంది పరమభక్తులు ఉండగా బైబిల్ మిషన్ ఒక్కరికే ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియదు. సంఘములో అనేకులు ధనికులు ఉండగా ధనము లేని ఈ బోధకుడికి బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియదు. బైబిల్ మిషన్లను వారికి బయలుపరిచి ఉండిని ఎడల దీనిని గురించి ఈ పాటికి లోకమంతరికి తెలియజేసి ఇందురు. సంఘములు అనేక మంది గ్రంథకర్తలు ఉండగా ఈయనకై ఎందుకు బైబిల్ మిషన్ బయలుపరిచినవో నీకే తెలియదు. వారికి బైబిల్ మిషన్ బయలుపరిచి ఎడల నేటికి అనేక పుస్తకములు కరపత్రములు అచ్చవేసి అందరికీ తెలియజేసి ఇందురు. తండ్రి, మా మీదకి వచ్చున్న నిందలను పరిహారము, తప్పు అర్థము చేసుకొనిచున్న వారికి నిజము తెలియజేయము. మా ద్వారా నువ్వు చేయదలుచుకున్న అన్ని పనులు సాగించము. ప్రతి స్థలంలో బైబిల్ స్థాపించము. ప్రతి కుటుంబంలో సన్నిధి కుటుంబంలో స్థాపించము. ప్రతి చోట స్వస్థ కుటుంబంలో స్థాపించము. అన్ని మిషన్లో ఉన్న సందేహములను తప్పు సిద్ధాంతములను రద్దుపరచము. నీవు చెప్పుచున్న వర్తమానములు త్వరలో అచ్చవేయటకు మాకు శక్తి దయచేయము. మాకు విరోధముగా ఉన్న వారిని క్షమించుము. బైబిల్ మిషన్ చరిత్రను అన్ని భాషలలో ప్రకటింపచేయము. అనేకమైన బైబిల్ కీర్తనలు రచింపగల కవులను లేపము. తెలుగులో బైబిల్ అంతయు పశ్చిమగా రచించగా కవులను లేపము. రాకడ వర్తమానము ఎడతెరిపి లేకుండా చాటించు సామర్థ్యం గలను అనుగ్రహించము. సాతాను యొక్కయు అతని దూత యొక్కయు అతని అనుచరుల యొక్క ప్రయత్నం ఆపుచేయము. బైబిల్ మిషన్ వారు చేయదలుచున్న పనులన్నీ సఫలపరచము. బైబిల్ మిషన్ వారు ఏ క్రొత్త పనులు చేయవలనో అవి వారికి బయలుపరచము. శుద్ధులు చేసుకుంటాం. త్రిత్వదేవా, భూమి పుట్టిన మొదలుకొని ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ బయలుపరిచినావు, అలాగే బైబిల్ మిషన్ బయలుపరచని నీకు అనేక నమస్కారములు. ఆమేన్. ఆది కాలంలో నీ సృష్టిని ఒకదాని తర్వాత ఒకటి ఎలాగో 6 దినములు బయలుపరిచినావు, అలాగే బైబిల్ మిషన్ బయలుపరచని నీకు అనేక స్తోత్రములు. మోషే కాలంలో ఎలాగో ధర్మశాస్త్రములు బయలుపరిచినావు, అలాగే బైబిల్ మిషన్ బయలుపరచడం నీకు అనేక స్తోత్రములు. తర్వాత ప్రవక్తల ద్వారా మలాకి వరకు ఎలాగో నీ చిత్తంలో బయలుపరిచినావో, అలాగే బైబిల్ మిషన్ బయలుపరిచినావు నీకు అనేక కృతజ్ఞతములు. పాత నిబంధనలో నిన్ను కూర్చిన భవిష్యత్తును ఎలాగో బయలుపరిచినావో, అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు కనుక నీకు అనేకమైన స్తుతులు. 4 సువార్తల్లో ఎలాగో నిన్ను నువ్వు బయలుపరుచుకున్నావో, అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు నీకు అనేకమైన స్తుతులు. అపొస్తల కార్యములలో నీ సంఘమును ఎలాగో బయలుపరిచినావో, అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు నీకు అనేకమైన సంస్తుతులు. పత్రికలలో నీ సంఘం యొక్క కట్టడలు ఎలాగో బయలుపరిచినావు, అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు నీకు అనేకమైన వినతులు. శిలువ మీదను సమాధి మీదను నీ సొంత జయముని ఎలాగో బయలుపరిచినావు, అలాగే బైబిల్ మిషన్ బయలుపరిచినావు నీకు అనేక పరిమితులు. సంఘం యొక్క జయమును ప్రకటన గ్రంథములు ఎలాగో బయలుపరిచినావో, అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు నీకు అనేకమైన సాష్టాంగ నమస్కారములు. లోదల ద్వారా బైబిల్ ఎలాగో బయలుపరిచినావో, అలాగే మా కాలంలో బైబిల్ మిషన్ను బయలుపరిచినావు నీకు అనేకమైన నిత్య స్తోత్రములు. బైబిల్ మిషన్ ఎలాగో బయలుపరిచినావో, అలాగే నూతన విషయములు సన్నిధి కూటములలో బయలుపరిచినావు నీకు అనేక స్తోత్రములు. పూర్వకాలం ముందు భక్తులతో ఎలాగో మాట్లాడినావో, అలాగే ఇప్పుడు సన్నిధి కుటుంబస్తులతో మాట్లాడుచున్నావు నీకు అనేక స్తుతులు, వందనములు. బైబిల్లో ఇదివరకు కొన్ని పుస్తకములు అనేక కరపత్రములు ప్రచురింపజేసినావు నీకు అనేకమైన ఆనంద స్తోత్రార్పణలు. ఇంగ్లీష్లోను, మహమ్మదీయుల భాషలోను, ఓడ్రా భాషలోను, అరవ భాషలోను, కన్నడ భాషలోను, హిందీ భాషలోను కొన్ని కరపత్రములు
చేస్తున్నావు. నీకు అనేకమైన దివ్య సంస్థతులు. బైబిల్ విషయంలో నీ చిత్తమును పూర్తిగా నెరవేర్పు లేని గుణమును ప్రవేశింపనిచ్చిన నీ చిత్తమును పూర్తిగా నెరవేర్ప లేని గుణమును ప్రవేశింపనిచ్చినావు. అందుమూలము మాకు చురుకుదనమును నీతి పాఠమును నేర్పించుటకు ఉద్దేశించావు. నీకు అనేకమైన వందల స్తోత్రాపములు. బైబిల్ విషయంలో నీవు సన్నిధి కుటుంబంలో స్థాపించినందుకు నీవు ఆ కూటములలో దర్శనమిచ్చి కూటస్థుల పరిశ్రమకు జవాబులు అందించినందుకు నీకు అనేకమైన అనంత స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువ, సన్నిధి కుటుంబంలో ప్రతి దినము రాగలను గురించి చిన్ని ప్రసంగమును వినిపించుతున్నావు. నీకు అనేకమైన వినయ స్తోత్రములు. ప్రభువ, నీవు సన్నిధి కుటుంబస్తులకు ప్రతి గురువారం సంస్కార బలి వడ్డించున్నాము. నీ పాదములకు అనేకమైన వందనములు, నమస్కారములు. బైబిల్ మిషన్లో స్వస్థశాలలో స్థాపించున్నావు. నీకు అనేకమైన వందనములు. త్రిపుర దేవా, సృష్టికర్తమైన ప్రభువ, మమ్మల్ని కలుగజేసిన తండ్రి, మా ప్రార్థనలు, మా స్థుతులు, మా కోరికలు, మా వినపములు నీ ఘనత కొరకును ప్రజల ఉపయోగం కొరకును సిద్ధించినట్లు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. కొంచెం